హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద చేజర్' ఇదొక కొరియన్ సైకో కిల్లర్ మూవీ. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నేను తెలుగులో అయితే చూడలేదు గైస్. నేను ఈ మూవీ లాక్‌డౌన్‌లో చూసాను. బట్ జస్ట్ డబ్బింగ్ చెక్ చేద్దామని డౌన్‌లోడ్ చేశా. డబ్బింగ్ అయితే బానే ఉందనిపించింది. ఈ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటది. ఈ మూవీ 2008లో వచ్చింది కాబట్టి కొంచెం సినిమాటోగ్రఫీ కొంచెం ఓల్డ్ స్టైల్‌లో అనిపిస్తది. అంటే మరీ బ్రైట్‌గా కాకుండా ఈ మూవీని మనం 720పీలో చూసినట్లు అనిపిస్తది. బట్ స్టోరీ కానీ, ప్లాట్స్ కానీ, ట్విస్ట్స్ కానీ ఇవన్నీ డెఫినెట్‌లీ మనల్ని షాక్ చేస్తాయి. థ్రిల్లర్ మూవీ లవర్స్‌కి డెఫినెట్‌లీ రికమెండ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం, ఈ మూవీలో చాలా బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. చాలామంది ఏముందిలే వాయిస్ ఓవర్ ఇచ్చి పిక్స్ ఎడిట్ చేయడమే కదా అనుకుంటారు. బట్ ఒక రివ్యూ వీడియో అప్లోడ్ చేసే వెనక చాలా కష్టం ఉంటది గైస్. అదంతా మీకు అనవసరం. బట్ నేను పడుతున్న కష్టానికి అసలు రిజల్టే కనిపించట్లేదు గైస్. సో నా కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. అతను ఒక ప్రాస్టిట్యూట్ బిజినెస్ నడుపుతూ ఉంటాడు. అతని దగ్గర ఉన్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి మిస్ అవుతుంది. సో ఆ అమ్మాయిని వెతికే ప్రాసెస్‌లో అతనికి ఒక సీరియల్ కిల్లర్ గురించి తెలుస్తుంది. అసలు వాడెవడు? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. నాకైతే ఎక్సలెంట్‌గా అనిపించింది గైస్. ప్లాట్ కానీ, ట్విస్ట్ కానీ, యాక్షన్ కానీ, టెన్షన్ బిల్డప్ కానీ, కంక్లూషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనిపించింది. కొరియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సైకో కిల్లర్ మూవీ. డెఫినెట్‌లీ మూవీ చూస్తున్నప్పుడు మీ బీపీ పెరిగిపోయి ఆ కిల్లర్ గాని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తది. అంత రాగా ఉంటాయి ఎమోషన్స్. 'మెమోరీస్ ఆఫ్ మర్డర్' మూవీ తర్వాత ఆ రేంజ్‌లో సస్పెన్స్‌ని మెయింటైన్ చేసిన మూవీ ఇదే. చాలా సార్లు ఆ కిల్లర్‌ని పట్టుకునే స్టేజ్ దాకా వెళ్లి జస్ట్‌లో మిస్ అవుతుంది. మెయిన్‌లీ ఈ మూవీలో రైటింగ్ చాలా బావుంటది గైస్. అంటే ఒక వ్యూవర్‌ని సీట్ ఎడ్జ్‌లో ఎలా కూర్చోబెట్టాలి, ఎప్పుడు ట్విస్ట్ పెట్టాలి అనేది మన డైరెక్టర్‌కి చాలా బాగా తెలుసు. ఈయన తీసిన ప్రతి ఒక్క మూవీ క్లాసిక్ మూవీయే గైస్. ఫర్ ఎగ్జాంపుల్ 'ద వేలింగ్' వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియన్ హారర్ మూవీ. 'ద మీడియం' కానీ, 'ద యెల్లో సీ' కానీ ఈ అన్ని మూవీస్ చాలా బావుంటాయి గైస్. సో ఓవరాల్‌గా నేనైతే డెఫినెట్‌లీ అందరిని ఒక్కసారి చూడమని రికమెండ్ చేస్తాను. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. ప్రెజెంట్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గైస్ 'ద చేజర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.